వెంకీ అలాగే వెంకీ ఏంటండి ఈ టాబ్లెట్ మీ ప్యాంట్లో చూశాను. అది షుగర్. షుగర్దా? మీరెందుకండి పెట్టుకున్నారు? అది షుగర్ది. మెడికల్ నుంచి తీసుకొచ్చాను, ఆయనకి ఇవ్వడం మర్చిపోయాను. ఎంత పెద్ద పని తెలుసా? షుగర్ ఉన్న వాళ్ళు కరెక్ట్ టైంకి టాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అవునా? ఫోన్. హలో హలో, చెప్పమ్మా, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. అల్లుడు గారు ఆయన కూడా బాగున్నారు. రేపు విశేషం ఏంటో చెప్పు. రేపు అమృతకి 6th బర్త్డే. నువ్వు అల్లుడు గారు పొద్దున్నే ఖచ్చితంగా ఇంటికి వచ్చేయాలి. సరే అమ్మా. లక్ష్మి మిస్ అవ్వకూడదు, తెలిసిందా? నేనిది మిస్ అవుతానా? ఖచ్చితంగా వస్తాను. లేట్ చేయొద్దు, అందరూ ఖచ్చితంగా నిన్ను తిడతారు. అర్థమైందా? సరే అమ్మా, బాయ్. వెంకీ, రేపు అమృతకి బర్త్డే. మా ఇంట్లో ఒక పార్టీ ఇస్తున్నారు, సో మనం మిస్ అవ్వకుండా వెళ్ళాలి. రేపా? అయ్యో, రేపు ఫారెన్ డెలికేట్స్ వస్తున్నారు. ఫుల్ బిజీ. ఏం చేస్తాం? నువ్వు పని మానేసినప్పటి నుంచి ప్రెషర్ అంతా నా మీద పడింది. నీ బామ్మ, అత్తయ్య, మామయ్య అందరినీ నేను బాగా మిస్ అవుతున్నాను. సరే, నువ్వు సాయంత్రంగా రా. సాయంకాలమా? ప్లీజ్ లక్కీ, ఈసారికి నువ్వు మేనేజ్ చేసాయి. కావాలంటే 2-3 రోజులు ఉండిరా. సరే. కోపమా? స్మైల్, బిగ్ స్మైల్. జాగ్రత్తగా వెళ్ళు. టేక్ కేర్. బాయ్. యూ టు టేక్ కేర్. సార్ నమస్తే సార్. హాయ్. 2 కాఫీ, 1 షుగర్ తక్కువ. మామా, లక్ష్మి 2 రోజులుగా ఇంట్లో లేదు. ఫుల్గా ఫుడ్ కంట్రోల్ చేశాను రా. మెయింటైన్ చేసుకో, నేను నీకు అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తాను. సార్ కాఫీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హే, చూసి. లక్ష్మి, ఇదే రావడమా? దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడమ్మా. నీకిలా జరుగుండకూడదు. ఏమైంది? ఏం లేదులే, వదిలే. హే, హాయ్. నువ్వు రా, నాతో నీతో మాట్లాడాలి. ఈ చిన్న వయసులోనే ఇంత కష్టపడుతున్నావు. సారీ, విషయం తెలిసింది. పర్వాలేదులే, మనమేం చేయగలం. పాపం. అరే, ఏమైంది? నన్ను చూసేందుకు ఇలా సింపతి చూపిస్తున్నారు? నేను బానే ఉన్నాను కదా. నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఇలా చూడు. ఫుల్ షుగర్ రా. గెటి నీకెక్కువ ఇస్తాడా? వెయిటర్ గాని. ఏమయ్యా వెయిటర్, రైట్ రా. ఎక్స్చేంజ్ చేసుకుంటారా? ఏంటి సార్? షుగర్ లెస్ వాడికి, నాకెందుకు ఇచ్చావు? సార్ మీకు షుగర్ ఉందేమో అనుకున్నాను సార్. ఎవరికి షుగర్ ఉంది? నాకా నాకా నాకా? సార్, ఈయన ఎప్పుడు మా హోటల్కి వచ్చినా 2 స్పూన్లు షుగర్ ఎక్కువ వేయమని అడిగి మరీ వేయించుకుంటారు సార్. ఏంటి కామెడీ చేస్తున్నావా? వాడెవరో తెలుసా నీకు? చిన్న, నువ్వు ఆగరా. వాడెవరో తెలుసా నీకు? తెలుసు సార్, ఆయనది రాయల్ ఫ్యామిలీ సార్. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు రే నువ్వు ఊరుకోరా. ఇప్పుడు వీడొక పేషెంట్, అది కూడా షుగర్ పేషెంట్. రే వెంకీ, ఏంటి అలా చూస్తున్నావు? నీకు షుగర్ ఉందని వీడికి ఇప్పుడే చెప్పరా. ఈ విషయం అందరికీ తెలియాలి. చెప్పు వెంకీ, చెప్పు వెంకీ, చెప్పు వెంకీ. అవును, నాకు షుగరు షుగరు షుగరు. 28 ఏళ్ళకే షుగర్ వచ్చింది. ఇంట్లో ఎవరికి చెప్పలేకపోతున్నాను, నువ్వైనా అర్థం చేసుకో. నాకు చక్కెర వద్దు, నాకు చక్కెర వ్యాధి, నాకు చక్కెర వ్యాధి. అర్థమైందా? అర్థమైంది సార్. సరేలేరా, ఎందుకు అరుస్తున్నావు? రే నిన్ను తప్పగా. మా వాడు ఎప్పుడు ఇంతే. ఈసారి వచ్చినప్పుడు టిప్స్ ఇస్తాను. సరే సార్. ఇంత చిన్న వయసులో ఈయన షుగర్ వ్యాధి హాయ్ వచ్చుండకూడదు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈయన నా కొలీగ్. మా వెంకీకి ఎన్ని రోజులుగా పవర్ ఉందని మేమందరం అనుకుంటున్నాం, కానీ షుగర్ ఉందని మా ఎవరికి తెలీదు. చూసావా, ఇప్పుడు వీడికి షుగర్. రేపు నీకు పుట్టబోయే బిడ్డకి తప్పకుండా వస్తుంది. ఆలోచించుకో, ఇంకా చాలా టైం ఉంది. వాణ్ణి డైవర్స్ చేసాయి. అమ్మా,
లాక్ చేసే కదా వెళ్ళాను. ఆ? హ? హే, వాట్ ఎ సర్ప్రైజ్! నువ్వెప్పుడు వచ్చావు? డోర్ ఓపెన్ చేస్తుంటే దొంగలు పడ్డారనుకున్నాను. ప్రేమించి మోసం చేసే వాళ్ళకంటే దొంగోళ్ళు ఎంతో పర్వాలేదు. హ్మ్. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? నీ నాటకాలు ఆపు వెంకీ, నాకు మొత్తం తెలిసిపోయింది. నీకేం తెలిసింది లక్కీ? నా దగ్గర ఏం ముచ్చట్లు దాచావో నన్ను నమ్మించి పెళ్లి చేసుకున్నావు కదా, అది ఎప్పుడైనా చెప్పు. నీకు షుగర్ అన్న విషయం ఎందుకు నా దగ్గర దాచావు? అది లక్కీ, నేను నీకు చెప్దాం అనుకున్నాను కానీ కానీ చెప్పలేదు. ఎందుకో చెప్పు. నీకు బాగా తెలుసు, ఒక అమ్మాయికి పెళ్ళంటూ అయితే భర్తకి ఏమైనా సరే తను వదిలిపెట్టి వెళ్ళదు. చివరి వరకు సేవలు చేస్తూ ఇక్కడే ఉంటానని అనుకున్నావా ఏంటి? నో లక్కీ, సీరియస్లీ నేను అలా అనుకోలేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను చెప్పేది తప్పుగానే అర్థం చేసుకున్నాను. ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకున్నాను. నా దగ్గర ఈ విషయం దాచినట్టు ఇంకేవే విషయాలు నువ్వు నా దగ్గర దాచుంటావు. లేదు సో నీలాంటి ఒక ఫ్రాడ్ తో జీవించడం నాకు అస్సలు ఇష్టం లేదు. గుడ్ బై. నో 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 లక్కీ, లక్కీ నేను చెప్పేది అర్థం చేసుకో. వదలు. నేను కావాలని చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ వదలు ప్లీజ్ వెంకీ. లక్కీ, నా మాట విను. అర్థం చేసుకో లక్కీ. లక్కీ ప్లీజ్ 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 లక్కీ. లక్కీ ప్లీజ్. లక్ష్మి, లక్ష్మి, ఏమైందిరా? థు. చెత్త నా కొడుకు. నువ్వు ఒక ఫ్రెండ్ వేనా? నేనేం చేశాను రా? నీ పిల్లం కోపడి వెళ్ళిపోతే నాకు షుగర్ ఉంది అన్న విషయం ఎవరికి చెప్పొద్దు అంటే ఊరంతా చెప్పగా. ఇప్పుడు చూడు, లక్కీ నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు సంతోషమా, హ్యాపీయా? వెళ్ళి ప్రశాంతంగా పాల్తాను. రే, నేను ఇదంతా కావాలని చేశాను. అమ్మాయి కూడా దొరికితే చాలు వెంటనే వాడితో ఆడుకోవడమే. తనకి నీ మీద ప్రేమ లేకపోతే నన్నే చేయమంటావు. నన్నే కొట్టేసావు కదా, థ్యాంక్ యూరా. బాగా మర్యాద చేసావులే. ఇంకెప్పుడు కూడా నీ మొహం చూడను. గుడ్ బాయ్. పోరా, పో. తను పోయింది, నువ్వు కూడా పో. ఎవరు రానక్కర్లేదు, వెళ్ళండి. ఎవరు అక్కర్లేదు. నేను ఎంత చెప్పినా వెళ్ళిపోయింది గురువుగారు. నా మాటకు విలువే లేదు. ప్రేమంటే ఇంతేనా? ఇదంతా మామూలు విషయమే కన్నా. ఒక 2 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళు, రా అని పిలు, వచ్చేస్తుంది. మ్మ్హ్మ్. నేను వెళ్ళను. రావాలనుకుంటే తనే వస్తుంది. అలా అంటావేంట్రా? ఈ ప్రపంచంలో చాలా ఈజీ అయిన పని ఏమిటంటే, లేదు చాలా కష్టమైన పని ఏమిటంటే అదేమిటో చెప్పనా? ఆడపిల్ల మనసు తెలుసుకోవడమే. మన ఇళ్లల్లో మన కోసం ఎప్పుడూ ఎదురు చూసే ఒక భార్య ఉండాలి. భార్య లేని భర్త జీవితం అనేది నిజంగానే షుగర్లెస్. అదేం లేదు కానీ నువ్వేం మాట్లాడుకో. ఏం మంచి జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో. ప్రతి మనిషికి ఒక మంచి టైం అనేది ఖచ్చితంగా వస్తుంది. నీకు కూడా వస్తుందిరా. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ్ని పిలు, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ తను అలా రాకపోతే మీ ఇద్దరినీ తప్పకుండా కలిపే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే?